బ్రో హాయ్ హాయ్ బిగ్ బాస్ కి వెళ్ళాలని డైలీ నిరాహార దీక్ష చేస్తున్నావు. అవును. అసలు బిగ్ బాస్ కి వెళ్ళి జనాలకి నీ వల్ల ఉపయోగం ఏంటి? నా వల్ల ఉపయోగం అంటే నేను ఒక ఎమ్మెల్యే కాదు, నేను ఒక ఎంపీ కాదు, మినిస్టర్ కాదు, కలెక్టర్ కాదు. నేను ఎందుకు జనాలు బిగ్ బాస్ కు పంపించారు? అయితే నేను ఒక సినిమా యాక్టర్. రాగరాదన్న అన్న వీళ్ళు యాంకర్ల కంటే మీరు ఎక్కువ వెళ్ళిపోయారు అన్న. రాగరాదు వీళ్ళు మనోళ్ళు అడిగిన తర్వాత అడగండి ఏమన్నా ఉంటే. ఎందుకంటే విషయం వాళ్ళకు ఉన్నదే కంటెంట్ కొంచెము, మళ్ళీ అది కట్ చేసుకోవాలంటే ఇబ్బంది పడతారు. ఎడిటింగ్ చెప్తా పోనీ పోనీ అన్న పోనీ పోనీ అన్న. ఈ దీక్ష కేవలం నా ఒక్క స్వార్థమే కాదన్న, యావత్ తెలుగు వాళ్ళ తరపుకెళ్ళి నేనే కూర్చుంటున్నా, యావత్ కామన్ మ్యాన్ల తరపుకెళ్ళి కూడా నేనే అడుగుతున్నా. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 అతి త్వరలో స్టార్ట్ అవుతుంది. తెలుగు బిగ్ బాస్ ఎవరు పాల్గొనాలి? మన ఆంధ్ర, మన తెలంగాణ, మన తెలుగు వాళ్ళు పాల్గొనాలి. చూసేది ఎవరు? మన తెలుగు వాళ్ళే కదా. రేటింగ్ ఎవరు? మన తెలుగు వాళ్ళ ద్వారానే. మనీ ఎట్లా వస్తుంది? మన తెలుగు వాళ్ళ ద్వారానే కదా. సొమ్ము ఒక్కరికి సోకొకరిది అవుతుంది. అంటే మన తెలుగు బిగ్ బాస్ లోకి హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, కన్నడ వాళ్ళు, మలయాళం వాళ్ళు వచ్చేసి ఇందులో పోటీ పడి మన ఆంధ్ర, మన తెలంగాణ, మన తెలుగు వాళ్ళ మనీ తీసుకుపోతున్నారు. ఇది దీనికి వ్యతిరేకం నేను ప్రధానంగా ఇక్కడ రాసా ప్రధానంగా ఇది. నేను దీన్ని ఖచ్చితంగా నేను ఒక్కనే కాదు, యావత్ సినిమా ఇండస్ట్రీ వ్యతిరేకించాలి, యావత్ ఆంధ్ర, తెలంగాణ, తెలుగు వాళ్ళందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన అమ్మ నాన్న ఆస్తి మనమే తినాలి. పక్కింటోడు తింటారంటే కుదరదు కదా. అందు గురించి మన తెలుగు బిగ్ బాస్ లో మన తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేది ఒకటి. రెండోది, ప్రతి సీజన్ లో ఒక కామన్ మ్యాన్ కి అవకాశం ఇవ్వాలి. అలా అని చెప్పి లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఇచ్చాం కదా, రైతు బిడ్డ అని చెప్పి ప్రజలకి నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి బయటకు వచ్చాక ఏమి చేయకుండా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసుకుంటూ బాగా సంపాదించాడు. మరి నువ్వేం చేస్తావు ప్రజలకి? అది చెప్పు. బయట నువ్వు కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తావా? వాస్తవంగా బిగ్ బాస్ ఒక మంచి అవకాశం ఇచ్చింది మనకి, ఒక రైతు బిడ్డకి. నేను కూడా ప్రధానంగా 75% ఫైట్ చేసి గెలిపించిన. 75% ప్రత్యేకంగా పరోక్షంగా. కానీ మనం గెలిపించడం వరకే మన బాధ్యత. ఆయన లైఫ్ లాంగ్ మనం ఆయన్ని ఫాలో కాం కదా. ఆయన ఒక హామీ ఇచ్చిండు. నేను కూడా ఆ హామీకే నాలో ఉత్సాహం ఉప్పొంగి, తోటి రైతులు నిజమే కదా, తోటి రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా, వాళ్ళకు పంచిపెట్టాడేమని చెప్పేసి నేను కూడా అనుకున్నా. కానీ ఆయన మనోడు మాట తప్పిండు. దానికి మనం ఏం చేయలేం కదా. అది ఖచ్చితంగా అది కూడా ఖండిస్తున్నా. ఏదైతే చెప్పింది ఖచ్చితంగా మనిషి అనేవాడు, మానవత్వం ఉన్నవాడు చెప్పిందే చేయాలి, చేసేదే చెప్పాలి భయ్య. అది అందు గురించి మనోడు మాట తప్పిండు, దాన్ని నేను ఖండిస్తున్నా. ఒకటి. రెండోది, బెట్టింగ్ యాప్, దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను, దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాను. నేను ఒక్కనే కాదు, యావత్ తెలుగు వాళ్ళు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకసారి ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తే మరోసారి ఆ తప్పు చేయరు ఎవరైనా కానీ. అయితే మనోడు చెప్పిండు, నేను ఖచ్చితంగా చేస్తా. చేయకపోతే హైదరాబాద్ యూసుఫ్ కూడా కృష్ణకాంత్ పార్క్ పైన కూరుంది, భగత్ సింగ్ ఊరు తీసినట్టు ఇవ్వండి. నాకు వచ్చిన ప్రతి పైసా కూలి బిడ్డలకి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తా. మినిమం డిగ్రీ మీ ద్వారా నాది ఒక డైలాగ్ ఫేమస్ అయింది కదా, మినిమం డిగ్రీ ట్రస్ట్ ఏర్పాటు చేస్తా. ఏదో నేను కూలి బిడ్డని నాకు ఒక 500 1000 రూపాయలు నా ఫోన్ పే నెంబర్ కొడతా, నేను బీర్ తింటా, బిర్యానీ తాగుతా, తమాషా ఎంజాయ్ చేస్తా, దాని కాదు నేను ఇచ్చేది. చదువుకి ఇస్తా. కూలి బిడ్డలు ఎవరైతుందో KG to PG మినిమం డిగ్రీ ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఆ ట్రస్ట్ లో ఓన్లీ ఈ వచ్చిన డబ్బులు ఒకటే కాదు, నేను చనిపోయే వరకు, నేను చనిపోయిన తర్వాత కూడా ట్రస్ట్ నడిచే విధంగా దానికి ఒక టీం ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఆడతా. ఇప్పుడు ఇంతకుముందు పోయిన వాళ్ళు ఆడారు, భవిష్యత్తులో పోయే వాళ్ళు కూడా ఆడతారు. వాళ్ళేం పైనుంచి ఆకాశం నుంచి, చంద్రలోకం నుంచి, సూర్యలోకం నుంచి, ఆ దేవలోకం నుంచి ఏం రారు కదా. మనం అందరు భూలోకం నుంచే పోతారు కదా. వాళ్ళు ఇంకా అన్ని బయలుదేరుకోలు. నేను నాటుకోడి. అది చూస్తానికి అందంగా ఉండొచ్చు, పోటీ పట్టేప్పుడు తెలుసు. ఏదేమంటే అదే వేస్తా. తినమంటే తింటా, పండమంటే పంతా, పొరలమంటే పొర్లుతా, పాట పాడమంటే పాట పాడతా, ఆట ఆడమంటే ఆట ఆడతా, ఏది చేయమంటే అది చేస్తా. అంతే, తగ్గేదేలే. అల్లు అర్జున్ గారు రియల్ పుష్ప పోలీసు వాళ్ళు వచ్చి కేసు పెడుతున్నారు, కోర్టుకు పంపిస్తున్నారు. నువ్వు మళ్ళా ఒకసారి గంట తీసుకో, నువ్వు కూలి బిడ్డ అన్న చెప్పటికి మాకు కూడా నా గురించి తెలియక తీసుకొని పోయారు. పోయిన తర్వాత ఆడ తెలిసింది
అమ్మ లేదు, నాన్న లేదు, ఆస్తి లేదు అంత చెప్పేసి ఏడ్స్తే ఓకే. కానీ చట్టం ఎవరికి చుట్టం కాదురా, మా చేతులు కూడా లేదు అది. మాకు జాబ్ ఇచ్చేది ఎందుకు? మేము జాబ్ చేసి పోలీసు బట్టలు వేసింది ఎందుకే? శాంతి భద్రతలు. నువ్వు ఆడ కూర్చున్నావు అనుకో, పబ్లిక్ జమ అవుతారు. తాగోడు ఓడ రాయేస్తాడు, నీ తలకాయ పడుతుంది. దానికి ఎవరు రెస్పాన్స్ ఎవరిది? మాకే వస్తుంది కదా. అందు గురించి రోజు 1 గంట చేసుకో. గంట ఎక్కువ చేస్తే మాత్రం తీసుకుపోయి చింతలు కూడా జైలు వేస్తాము, కేసు పెట్టేసి. ఇప్పుడు ఓన్లీ పిట్టి కేసు వేస్తున్నాము. అప్పుడు భార్య చేస్తాం, భార్య చేసిన తర్వాత బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు పెడతాం. ఇక నీకు అప్పుడు ఏ లొల్లి ఉండదు కదా. 1 గంట చేసుకో, గంట ఎక్కువ చేస్తే మాత్రం మా వాళ్ళు సింగిల్ డ్రెస్ లో సివిల్ గా తిరుగుతారు, సింగిల్ గా వస్తారు, నేను పట్టుకొని వస్తారు. నాగార్జున గారికి, బిగ్ బాస్ టీమ్ కి, నాగార్జున గారు, బిగ్ బాస్ గారు మీకు చేతులు ఎత్తి యావత్ తెలుగు వాళ్ళ తరపుకెళ్ళి, యావత్ కూలి బిడ్డల తరపుకెళ్ళి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. మన ఆంధ్ర వాళ్ళకి, మన తెలంగాణ వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఇవ్వండి. కామన్ మ్యాన్ లో కూడా అవకాశం ఇవ్వండి. ఆ కామన్ మ్యాన్ లో నాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఒక కూలి బిడ్డగా, ఒక కామన్ మ్యాన్ గా, ఒక సినిమా యాక్టర్ గా కూడా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఒక చిన్న అవకాశం ఇవ్వాలని చెప్పేసి చేతులెత్తి మొక్కుతున్నా. అంటే